కాకినాడ ప్రభుత్వ ఆసుపత్రిలో క్యాజువాలిటీ వైద్యులు అందించే మెడికల్ లీగల్ కేసుల ధృవీకరణ ద్వారానే బాధితులకు న్యాయం జరుగుతుందని రిటైర్డ్ ప్రొఫెసర్ డాక్టర్ యు సుధీర్ పేర్కొన్నారు. గురువారం కాకినాడ ప్రభుత్వాసుపత్రిలోని క్యాజువాలిటీ వార్డులో సీఎంఓలకు ఎమ్మెల్సీ ధృవీకరణపై అవగాహన కార్యక్రమం జరిగింది. సీనియర్ సీఎంఓ డాక్టర్ కె సత్యవాణి అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో ముఖ్య అతిథిగా ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ లావణ్యకుమారి పాల్గొనగా విశిష్ట అతిథులుగా రిటైర్డ్ ప్రొఫెసర్ డాక్టర్ యు సుధీర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా డాక్టర్ యు సుధీర్ మాట్లాడుతూ క్యాజువాలిటీ వైద్యులకు ఎమ్మెల్సీలపై అవగాహన సదస్సు నిర్వహించడం జరుగుతుందని చెప్పారు. ఈ కార్యక్రమంలో సీఎంఓలు పాల్గొన్నారు. అంటే ఒక సూసైడ్ కానీ, ఒక యాక్సిడెంట్ కానీ, ఒక పాయిజనింగ్ కేసు కానీ, ఒక బాండ్స్ కేసు కానీ రాసేటప్పుడు మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు, అది ఏ విధంగా మనం రాయాలి, ఏ విధంగా రాయకూడదు అన్న దాని మీద చిన్న అవగాహన సదస్సు నిర్వహించడం జరుగుతుంది. దీనివల్ల ఉపయోగం ఏంటి అంటే, ఈ తప్పులు రాయటం వల్ల మా సీఎంఓస్ ఎవరైనా సరే కోర్టులోకి వెళ్ళిన తర్వాత వాళ్ళకి ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తారు క్రాస్ ఎగ్జామినేషన్లో. అదేవిధంగా ఆ విక్టిమ్ బాధితుడు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు కూడా సరైన న్యాయం జరగకపోవటానికి కూడా ఆస్కారం ఉంది, జరగకుండా ఉండటానికి. కాబట్టి ఈ టీచర్స్ డే సందర్భంగా చిన్న అవగాహన సదస్సు మేము జరుపుకోవడం జరుగుతుంది. ఈ అవగాహన సదస్సుని ఇంతకు ముందు కూడాను మనం స్టేట్ లెవెల్ కాన్ఫరెన్స్లో కాకినాడ గవర్నమెంట్ హాస్పిటల్లో మనం నిర్వహించడం జరిగింది. భవిష్యత్తులో కూడా ఈ యొక్క చిన్న అవగాహన సదస్సులు నిర్వహిస్తారని చెప్పేసి మన సూపరింటెండెంట్ గారు చెప్పడం జరిగింది. ఇలాంటి వాటి వల్ల ఎప్పటికప్పుడు మనం రిఫ్రెష్ చేయడానికి, సబ్జెక్టుని రిఫ్రెష్ చేసుకుని ఎప్పటికప్పుడు అప్డేట్ అవ్వడానికి మనకి చాలా ఛాన్సెస్ ఉన్నాయి. కాబట్టి ఏంటంటే ఈ యొక్క రోజున మనం పురస్కరించుకొని మన టీచర్స్ డే సందర్భంగా మా సీఎంఓస్ అందరూ కూడాను చక్కగా ఇక్కడికి అటెండ్ అవ్వడం జరిగింది. ఇంకా వేరే విధంగా కూడా ఇంకా భారీ ఎత్తున కూడా మేము ఇదే సదస్సుని నిర్వహించడానికి